దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానిద్దాము. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడుకు దేవుని బ్రతిమాలుకున్న ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా ఆయన్ని ఎంతో శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి కాలముల మానవులు దేవుని వెతకటం మానేసి ఈ లోకాన్ని వెతుకుతున్నారు. లోకములో ఉన్న వాటిని వెతుకుతున్నారు. కనుక వారికి నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి, సమాధానం ఉండలేదు. దేవుని సన్నిధానములో నిర్లక్ష్యం వచ్చేయటం వలన, దేవుని వెతకకుండా వారి లోకాన్ని ఎదుగటం వల్ల మనసుకు నెమ్మదిని కోల్పోతూ ఉన్నారు. ప్రియులారా, వెదికే దినాలివి, అంచె దినాలు గనుక ఆయన వెదికే వారికి ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. వెతకటములో జాగ్రత్త ఉండాలండి. వెతకటములో వివేకము కలిగి ఉండాలి. ఆ విధమైన జాగ్రత్త కలిగి వెతికితే నీ స్థితిని మార్చటానికి, నీ పరిస్థితులు మార్చటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. మొదట నీ స్థితి కొంచెముగా ఉండనను తొదకు మహావృద్ధి చెందుతామని వ్రాయబడి ఉన్నది. ఎప్పుడు ప్రతి నిత్యమైన వెతకాలి. ఆయన సన్నిధిలో లోబడి జీవించాలి. అటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు స్థితిని మారుస్తాడు, పరిస్థితులు మారుస్తాడు, రుణబాధలను విడుదల చేస్తాడు, రోగములకు స్వస్థత ఇస్తాడు ఆయన. గనుక వెదికే వారిగా మారాలి. ఈ లోకములండి పనికిరాని వాటిని వెతుకుతూ ఉంటారు మనుషులు. పనికొచ్చే విడిచిపెడుతూ ఉంటారు. గనుక దేవుని బిడ్డమైన మనందరము కూడా ఆయన సన్నిధిలో వెతుకుదాము, ఆయన దీవెనలు పొందుకుందాం. ఎటువంటి సమస్యలో ఉన్నా దేవుడు పరిష్కారం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. భయపడకండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తారు, మీకు సహాయం అందిస్తారు. దేవుని వెదికే వారిగా మారండి. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. నేను జాగ్రత్తగా వెతికినప్పుడు, వివేకముతో వెతికినప్పుడు నాయన మీరు మాకు దొరుకుతారు ప్రభువా. మాకు కావలసిన సమస్తము సమకూరుస్తారు. మీ రాజ్యమునికి వారసులుగా మారుస్తారు. అటువంటి వెతుకులాట, ఆత్మ తీవ్రత, పరిశుద్ధత, భయము కలిగి నేను వెతుకు వారిగా మార్చమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయమని, నేను వెతికినప్పుడు ప్రభువా నీవు ఆశీర్వదిస్తావు, జీవిస్తావు, తోడుగా ఉంటావు. అటువంటి దేవుని మేమందరం పొందుకొని నీ కొరకు బ్రతుకు వారిగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు నిండారుగా దీవించునుగాక.